నీ ముద్దుల కోడలు అదే నువ్వు లేవమంటే లేచి కూర్చోమంటే కూర్చునే నీ ముద్దుల కోడలే నీ మాట వినను పో అంది. అలాంటిది నువ్వు నన్నేం చేస్తావత్తయ్యా? ఏవి చేయలేవు. రేఖ, నువ్వు ఉంటున్నది నా ఇంట్లో అని మర్చిపోకు. నేను రాను. నీ కొడుకు నాకిష్టం లేదు, అతను మగాడు కాదు, మొగుడుగా పనికి రాడు అని చెప్పింది కదా. అలా చెప్పడానికి కారణం ఎవరో తెలుసా? ఈ రేఖ 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 రేఖ. ఏంటత్తా, అర్థమైందిగా? నువ్వు రేఖతో పెట్టుకున్నావు. నీకు వయసు అయిపోయింది. నాకు తెలుసు, మా అత్తయ్య ముందు గొప్పలు చెప్పొచ్చావు. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావే. ఒకప్పుడు మా అమ్మ నాన్న ఇదిగో ఈ చంద్రశేఖర్ వసుంధరలాగా ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేక ఉరిపోసుకుని చచ్చిపోయారే. ఆ రోజు వీళ్ళకి ఏ జాలి లేదు. ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తున్నారో. వాళ్ళ కూతురిది జీవితం కానీ ఇంకొకరి జీవితం కాదా? తెలిసి రావాలి. ఆడదాని ఉసిరి తగిలితే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలిసి రావాలి. వెళ్ళగానే మా అత్త ఎదురొస్తుంది. నాకు తెలుసు, మా అత్తయ్య ముందు గొప్పలు చెప్పొచ్చావు. ఇప్పుడు సమాధానం చెప్పలేక కక్కలేక మింగలేక కుళ్ళి కుళ్ళి ఏడు. ఏం జరిగింది? లేక రానంది అంతేగా? అమ్మాయి విషయంలో నువ్వు అనవసరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించావు. నీ కూతురు కంటే ఎక్కువగా నెత్తిని పెట్టుకొని వెనకేసుకొచ్చావు. ఇప్పుడేం జరిగింది? చెప్పులు ఎంత ఖరీదైనా కాళ్ళకే వేసుకుంటాం, నెత్తి మీద పెట్టుకోని జగదీశ్వరి. నువ్వు ఇక ఆశ వదిలేసుకో జగదీశ్వరి. నేను నా కాబోయే శ్రీవారిని పిలుస్తాను, నువ్వు మీ వారిని పిలు. నలుగురం కలిసి అలా నెక్లెస్ రోడ్ మల్టీప్లెక్స్ అలా అలా హ్యాపీగా వెళ్దాం. ఏమంటావే? వినీత, ఒక్క నిమిషం, మా మమ్మీ వచ్చినట్టుంది, చూసొస్తాను. వినీత, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? లేక పుట్టింటికి వచ్చిందని విష్ చేయడానికి వచ్చాను. మిస్ చేసావు కదా? చేశాను. సరే పద. నీకు తెలుసా భర్తను వదిలేసి వచ్చింది లేక. నీకు సాంప్రదాయమైన కుటుంబంలో పెళ్లి ఫిక్స్ అయింది. నీ ఫ్రెండ్స్ ఇలా బరితెగించిన వాళ్ళని తెలిస్తే ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవ్వరూ ఏమీ మార్చలేరు. అది పుట్టింట్లో క్వశ్చన్ మార్కులా పడి ఉండవలసిందే. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. కూతురేమో పుట్టింట్లో, కూతురు కాని కూతురేమో అత్తింట్లో. శ్రీరామ్ లైఫ్ లో చిన్న ఇబ్బంది ఉందని సుధ పెళ్ళి ఆపుతారా? మీరు అత్తయ్యతో మాట్లాడండి, లేకపోతే ఆగండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దు రేఖ, నేనే మాట్లాడతాను. కూతురికి సంబంధమా? చెడగొడితే పోలా.